మండలాలు, రాయదుర్గం పట్టణం 6 ప్రాంతాల నుంచి చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీరు, మీడియా మిత్రులు అందరూ, మంచి ఎండాకాలం, ఎలక్షన్లు అంటేనే ఎండలకు వస్తాయి. ఇంకా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎండలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ మనం భరించక తప్పదు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ. బడుగు బలహీన వర్గాలకు అసలు సిసలైన రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ. అందుకనే ఈ పార్టీలో బీసీలు, దళితులు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా చాలా గౌరవంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు నంబర్ 2 పొజిషన్లో ఎవరున్నారంటే యనమల రామకృష్ణుడు యాదవ్ ఉన్నారు. అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి పెద్ద దిక్కు ఎవరంటే యనమల రామకృష్ణుడు గారు. యాదవులకు తెలుగుదేశం పార్టీ అంత గొప్ప స్థానం ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈరోజు ఎవరుంటారు ఆయన పక్కన? ఒక పక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటాడు, ఇంకో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు. ఎడమ ఏమో వాళ్ళు, కుడేమో వీళ్ళు, ఇంకా వెనక ముందు మిగిలితే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆక్రమిస్తారు తప్ప చుట్టుపక్కల ఎదుగుదామంటే ఒక బీసీ కనపడ్డు. అవునా కాదా? కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి అటు పక్కన యనమల రామకృష్ణుడు ఉంటే ఇటు పక్కన అచ్చెన్నాయుడు గారు ఉంటారు. అవునా కాదా? ఇంకా 2వ సీట్లోనో 3వ సీట్లోనో నేనంట. చుట్టూ బీసీలో ఉంటారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ రెడ్లు ఉంటారు. ఏ పార్టీ ఎవరిది అనే దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలా? తెలుగుదేశం బీసీల పార్టీ, వైసీపీ రెడ్ల పార్టీ. రాయదుర్గానికి వస్తే వైసీపీ అభ్యర్థి ఎవరు? మెట్టు గోవిందర్ రెడ్డి. అవునా కాదా? ఈ పక్కన నేను బీసీ. ఇక్కడ కూడా అంతే కదా. ఇది తెలుగుదేశం పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెడితే అక్కడేమో రెడ్డికి ఇచ్చింది. పోనీ ఆ రెడ్డి ఏమన్నా పొడిచినాడా? ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఏపీఐసీ చైర్మన్ అంటే ఆ రెడ్డి పొడిచింది ఏమీ లేదు. మీరు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మెట్టు గోవింద్ రెడ్డి అఫిడవిట్ చూస్తే ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మళ్ళా నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ చూస్తే ఏం ఆస్తులు ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. ఆయన పదవులను అడ్డు పెట్టుకొని సొంతంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు కావాల. కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అయితే రాయదుర్గం బాగుపడుతుంది, ప్రజలు బాగుంటారు. మెట్టు గోవింద్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మెట్టు గోవింద్ రెడ్డి బాగుంటాడు, ఆయన వ్యాపారం బాగుంటుంది. అంతే కదా. రాయదుర్గానికి ఏమన్నా ఉపయోగమా? రాయదుర్గం ప్రజలకు అతను ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేదు. ఏమి చేతగాని వాడు శుద్ధ దద్దమ్మ. అతనికి ఓటేస్తే చెత్తముట్టగా వేసినట్లే తప్ప అది ఉపయోగపడే ఓటు కాదు. పనికి మాలోడు. నేను నిన్న చూసా, నవ్వు వస్తుంది. ఎట్లా ఓడిపోతానని తెలుసు మెట్టు గోవింద్ రెడ్డికి. ఏం చేసినాడంటే మామూలు పల్లెల్లో గుళ్ళు భయాలు చేస్తాడు అంటారే, అట్లా వ్యాపారాలు చేసి కోట్లు కోట్లు సంపాదించినాడు అంటారు. అతను ఎట్లా వ్యాపారం చేసినాడో నాకైతే తెలియదు. కానీ అతను స్వతంత్ర అభ్యర్థులు నేర్పించినాడు. కావలి శ్రీనివాసులు కావలి, కురువ శ్రీనివాసులు, కె శ్రీనివాస్, ఇట్లా అంటే ప్రజల్ని అంత అమాయకులు అనుకుంటాడు మెట్టు గోవింద్ రెడ్డి. ఇట్లా పేర్లు చూసి మోసపోయి నాకేయాల్సిన ఓట్లు వాళ్ళకి ఇస్తారేమో అని భ్రమవుతుంది. ఇంతకంటే పిచ్చి పని ఏమన్నా ఉంటుందా? అంటే షార్ట్ కట్స్, దొంగదారులు ఎత్తుక్కుంటా ఉన్నాడు ఎట్లా గెలవాలని. ఎట్లా గెలవలేవు మెట్టు గోవింద్ రెడ్డి. 50,000 పైచిలుకు ఓట్లతో నేను గెలుస్తాను. ఇది రాసి పెట్టుకో, రేపటి నిజం.
జూన్ 4వ తేదీ వెలువడే నిజం 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తానన్నా. మీ గిమ్మిక్కులు మీ వ్యాపార మాయలో రాజకీయాల్లో చూపిస్తే ఈ పక్క ఉండేది ఎవరు? కాలువ శ్రీనివాసులు. ఏదో నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన బచ్చా కాదు. మీలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తిని నేను. అట్లా కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ఏదో అనుకుంటా ఉంటారు. వాళ్ళకే పెద్ద తెలివితేటలు ఉన్నాయి. ప్రజలంతా అమాయకులు, మోసపోతారు. ఇట్లా పేర్లన్నీ పెడితే మోసం చేయొచ్చు ప్రజలని అనుకుంటా ఉంటారు. ఎప్పుడు కూడా నిజాయితీకి స్థానం ఉంటుంది, నీతికి స్థానం ఉంటుంది, నిబద్ధతను ప్రజలు గౌరవిస్తారు. అంతేగాని దొంగదారులు, దొడ్డిదారులు ఎత్తుకునే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలేరు. రాజకీయాల్లో ప్రజానాయకులుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదగలేరు. వాళ్ళంతే అట్లా పోతా ఉంటారు. మొక్కలో పొట్టి పుబ్బలో కలిసిపోతా ఉంటారంటారే. వానాకాలం రాజకీయాలు చేస్తే ఇట్లే ఉంటుంది. మెట్టుగోవింద రెడ్డి లాంటి వాళ్ళే మనకు కనిపిస్తారు. కానీ నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా. నేను వచ్చిన తర్వాత ఇందాక మన సోదరుడు చెప్పాడు, వేణుగోపాల స్వామి గుడి అత్యంత పురాతనమైన గుడి. మన బంగి శంకర్ గారు అధ్యక్షుడిగా ఉండి ఆ గుడి మేము సొంతంగా అభివృద్ధి చేసుకోలేకపోతా ఉన్నాం. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుందంటే నేను డబ్బులు ఇప్పించా, 10 లక్షల రూపాయలు ఇప్పించా. ఇప్పిస్తే ఈ రోజు ఆడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత స్థలం ఇప్పించా. మళ్ళా నేను హామీ ఇస్తా ఉన్నా, అదే స్థలంలో మంచి కళ్యాణ మండపం మీకు కట్టిస్తా. దాంట్లో ఎలాంటి ఇది లేదు.